టాలీవుడ్ లో తెలుగు డాన్సర్లే లేరా? ముంబై నుంచి ఎందుకు తెప్పిస్తున్నట్లు? ఇక్కడంత కొరవైతే మరి ప్రతి ఏటా డీలో వెలుగు చూస్తున్న డాన్సర్లు మాస్టర్లు ఏమైపోతున్నట్లు? ఆ మాటకొస్తే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీరు తయారు చేస్తున్న కొత్త కొరియోగ్రాఫర్లు ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తే ఒక్కొక్కరికి యూనియన్లో ఎంట్రీ ఫీజు 7 లక్షల వరకు పెట్టడం వల్ల కృష్ణానగర్, ఇంద్రానగర్ సందు గొంతుల్లోనే వీరి జీవితాలు నాశనమైపోతున్నాయట. అదేమంటే మెరుగైన టాలెంట్ బయటకు వస్తుందన్న ఆలోచనట. అందుకే అంత మొత్తాల్లో ఫీజులు పెట్టారట. ఓకే, సినిమాలంటే హై పవర్ టాలెంట్ ఉండాల్సిందే, కాదనడం లేదు. కానీ ఇందులో దారుణమైన వివక్ష ఉన్నట్లుగానే గుర్తిస్తున్నారు. హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇతరత్ర ఆర్టిస్టుల విషయంలోనూ సేమ్ టు సేమ్. శ్రీరెడ్డి చేయడానికి పార్టీపరమైన విక్లీ కామెంట్లు చేసినా ఆమె తొలినాళ్లలో హైలైట్ చేసిన పాయింట్, తెలుగులో హీరోయిన్లు లేరా? నిజానికి లయ తర్వాత అచ్చ తెలుగు హీరోయిన్ ని చూడలేకపోయాం. తర్వాత ఒకరిద్దరు వచ్చినా వారేమంతా పెద్ద సినిమాల్లో చేయలేకపోయారు. వాళ్ళకంటూ బిగ్గెస్ట్ మూవీస్ లో ఆఫర్లు వచ్చినా దాఖలాలు లేవు. ఇప్పటికీ మన హీరోయిన్లు నిధి అగర్వాల్, పూజా హెగ్డే, సమంత, ఇంకా త్రిష, నయనతారగా ఉంటూ వస్తోంది. మనదంతా అయితే మలయాళం లేదా తమిళం, ఆపై ముంబై. ఇక దివంగత కోట శ్రీనివాసరావు చెప్పినట్లు తెలుగులో ఆర్టిస్టులే లేనట్లు ఎక్కడి నుంచో తెప్పిస్తారు. వారు 4-5 స్టేట్స్ చుట్టుకొచ్చి ఆ చిన్న సీన్లో యాక్ట్ చేయడానికి మమ్మల్ని గంటలు నిలబెడతారని వాపోతారాయన. ఇక డాన్స్ మాస్టర్ల విషయానికొస్తే ఈ మధ్య శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అంటూ కొందరు తెలుగు వారు కొరియోగ్రఫీ చేస్తున్నారు. గాని గతంలో ప్రభుదేవ, రాజు సుందరం, లారెన్స్ వంటి తమిళియన్స్ పేరే ఎక్కువగా వినిపించేది. వాళ్ళు ఇక్కడ సంపాదించి చివరికి హీరోలుగా కూడా ఎదిగిపోయారు. ఒక టాలెంట్ ని ఎంకరేజ్ చేయకపోతే వారు మాత్రం ఎలా పైకొస్తారు? పండు మాస్టర్ లాంటి కొందరికి కొరియోగ్రఫీ టాలెంట్ ఎంత ఉన్నా సరే గాని చివరికి వారు జబర్దస్త్లో సెటిల్ కావాల్సి వచ్చింది. మన దగ్గర ఈటీవీ డి పేరిట ఏటా కొందరు డాన్స్ మాస్టర్లను పరిచయం చేస్తుంటే వారంతా ఏమైపోతున్నారని చూస్తే అధిక మొత్తాల్లోని యూనియన్ ఎంట్రీ ఫీజు భారం భరించలేక సైడ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన నిర్ణయం ప్రకారం ఎలాంటి సంఘాల్లో సభ్యత్వం లేకున్నా టాలెంట్ ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఇక్కడి సినిమాలో పనిచేసే ఛాన్స్నిస్తున్నారు. తద్వారా కొంత కొత్త టాలెంట్ తెలుగు తెరపైకి వస్తుందని ఆశిద్దాం.